కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని మార్కండేయ ఆలయం, మడలేశ్వర స్వామి ఆలయం, శివాలయాలలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శివలింగానికి అభిషేకాలు చేశారు. ఆలయంలో దీపారాధన చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమిని హరిహరాదులకు ప్రీతిపాత్రంగా భావిస్తారని, కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులు పవిత్రంగా భావిస్తారని, ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ లేదా దీపావళి, దేవ దీపావళిగా కూడా భావిస్తారని అన్నారు. ఈ మాసంలో ఉదయాన్నే స్నానము, దానము, జపం చేయాలని, అదేవిధంగా ఉపవాసాలు చేస్తే మంచిదని ధర్మశాస్త్రాలు, గ్రంథాలు చెబుతున్నట్టు తెలుస్తోంది. ఉదయాత్పూర్వమే స్నానాధికాలు ముగించుకుని ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహించడం ఈ మాసం ప్రత్యేకత. పౌర్ణమి ప్రతి నెల వస్తుంది, కానీ చంద్రుడు కృత్తికా నక్షత్రంలో కలిసి ఉండే కార్తీక పౌర్ణమి ఖగోళపరంగా చూస్తే ఏడాది మొత్తం మీద జాబిలి కార్తీక పౌర్ణమి రోజు ఉన్నంత ప్రకాశంగా మరే రోజు ఉండదు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి అని, ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకునేవారు. క్రమేపీ అది వాడుకలోకి వచ్చి కార్తీక పౌర్ణమి మాసం ఉసిరికాయ పైన దీపాలు వెలిగించి దానం చేయడం, అదేవిధంగా పిండితో జ్యోతులు చేసి దానం ఇవ్వడం ఈ మాసంలోని ప్రత్యేకతగా భావించవచ్చు. ఈ రోజంతా ఉపవాస దీక్ష చేసి 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక వత్తి చొప్పున మొత్తాన్ని ఈ దీపం సూచిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు శివాలయాల్లో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించినట్లు, సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుందని భావిస్తారు. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు. భక్తి శ్రద్ధలతో మాసమంతా కూడా ఉపవాస దీక్షలతో శివకేశవులను ఆరాధించేటటువంటి పవిత్రమైన మాసం కార్తీక మాసం. మరి కార్తీక మాసంలో వచ్చేటటువంటి పర్వదినం ఈ రోజున కార్తీక పౌర్ణమి. ఈరోజు మా మహిళలమంతా కూడా మరి సూర్యోదయం కంటే ముందే
తులసి మాత దగ్గర దీపారాధన చేసి ఉసిరికాయలతో ప్రమిదలు వెలిగించి నోములు వ్రతాలతో రోజంతా కూడా ఉపవాస దీక్షతో ఉండి ఎంతో నిష్టగా శివకేశవులను ఆరాధించేటటువంటి ఈ పవిత్రమైన పర్వదినాన మరి మా మహిళా సోదరిమణులందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభ. ఈరోజు కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి నాడు భక్తులు ఉదయం నుండే ఆలయాలకు చేరుకుంటారు. ఆలయాలకి చేరుకొని ఇక్కడ ప్రధానంగా ఈరోజు ఏంటంటే జ్యోతులు వెలిగించుకోవడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కారణం. దీన్ని కార్తీక మాసంలోనే 365 జ్యోతులను కలిపి ఒక దీపంలో ముట్టించడం జరుగుతుంది. అంటే సంవత్సరానికి ఏడాది మొత్తానికి 365 రోజులు ఉంటే 365 రోజులు వత్తులను కలిపి ఈరోజు ముట్టించడం జరుగుతుంది. ఈరోజు దీపదానాలు అని చెప్పి ఇసుక కాయ మీద జ్యోతిని వెలిగించడం, అదే విధంగా పిండితోనే జ్యోతులు చేయడము చేసి దీపదానాలు ఇవ్వడం అనేటువంటి ఒక ప్రత్యేకత. ఈరోజు ఈ కార్తీక పౌర్ణమి అనేటికి ప్రత్యేకత ఏమిటి అంటే ప్రతి మాసంలో పౌర్ణమి ఉంటుంది, కానీ ఈ యొక్క కార్తీక మాసంలో పౌర్ణమికి మాత్రమే ఒక ప్రత్యేకత ఏమిటంటే కృత్తిక నక్షత్రం ఈరోజు ఉంటుంది. కనుక కార్తికేయుడు మరి తారకాసురుణ్ణి చంపినటువంటి ఈ రోజును దేవతలే కాకుండా భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఆ కాలంలో దీపాలు వెలిగించేవారు ఆ ఆనందంలో. ఆ విధంగానే ఇప్పుడు అదే క్రమేపీ మనం కూడా ఇప్పుడు రోజు జ్యోతులు వెలిగించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఉదయం లేవగానే మహిళలంతా కూడా దేవాలయాలకు చేరుకొని మరి యొక్క జ్యోతులను వెలిగించడము, ఈరోజు జపం చేయడము, దానం ఇవ్వడము, తర్వాత ఉదయాత్పూర్వమే స్నానాధికాలు చేయడము, దేవాలయాలను సందర్శించడం. ఈరోజు శివుని యొక్క దర్శించుకొని శివాలయాలకు ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. ఈ మాసం హరిహరాదులకు ఇద్దరికి కూడా పుణ్యమైనటువంటి మాసం, చాలా పవిత్రమైనటువంటి మాసంగా భావిస్తారు. ఎందుకంటే ధాత్రీనారాయణుడు అనే పేరు మీద మనము ఉసిరిక చెట్టు కింద పూజలు చేసుకోవడం అనేటువంటిది ఈరోజు యొక్క ప్రత్యేకత. ఈరోజు చేసినటువంటి పూజా ఫలం ఎక్కువగా ఉంటుందని భక్తుల యొక్క విశ్వాసం. అందుకని దేవాలయాలకు ఎక్కువ మంది భక్తులు విశేష సంఖ్యలో చేరుకొని పిల్లా పాపలతో యుక్తంగా కూడా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.